దివంగత మాజీ సీఎం కొణిజేటి రోసయ్య కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. సోమవారం రోసయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూసినందున ఆయన కుమారుడు శివతో ఫోన్లో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదీనాలో వైసీపీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం చిన్నయ్యపేట, కేఎస్పేటలో బీటీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆగూరు, దేవదల గ్రామాల్లో పేదలకు బట్టలు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పొట్లమరిలో టీడీపీ కార్యకర్త నాగరాజు, అతని సోదరుడు చంద్రపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అతని వర్గీయులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేశారు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జైలుకెళ్లి బయటకొచ్చాక కూడా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల్ని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సందీప్ మస్తాన్వలిని అరెస్టు చేసి 8.5 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, 17,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని చెంచు కాలనీలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగులగొట్టి 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 35,000 నగదు అపహరించారు. బాధితులు ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7,70,000 విలువైన బంగారు వస్తువులు, 2 బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పండుగ రోజున 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. లారీ ఢీకొని బుద్ధమార్క్, బురడ సాంబయ్య మృతి చెందారు. రాంగ్ రూట్లో వచ్చి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పాత మూలకుద్దులో దివీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా నగర సిపి శంఖబ్రత బాక్షి హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో జరిగిన కొల్లాపురమ్మ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టుచీర, పూలమాలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు.